కూడా టోటల్ టెక్నాలజీని ఎంతవరకు వాడగలుగుతామో అన్నీ వాడతాం. హెల్త్ టెక్, మెడ్ టెక్ రెండు కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసి 21 పైలట్ సొల్యూషన్స్, ఎన్సిడిస్ కానీ, మెటర్నల్ కానీ, ఎవ్రీథింగ్ ఇంటిగ్రేటెడ్ దీంట్లో వర్కౌట్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గవర్నెన్స్ సపోర్ట్ కూడా మెడ్ టెక్ కాన్క్లేవ్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, శాండ్ బాక్స్ ఒకటి పెట్టడం, అందులో డేటా అంతా పెట్టడం, పేర్లని మాస్క్ చేసి డేటా పెట్టగలిగితే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమైనా రాగలిగితే స్టార్టప్ కంపెనీస్ కానీ నాలెడ్జ్ ఉండి సొల్యూషన్స్తో వస్తే అవి కూడా అడాప్ట్ చేసుకుంటాం. దీనికి కావాల్సిన హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తాం. గ్రాండ్ ఛాలెంజెస్ కూడా కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏబిడిఎం అచీవ్మెంట్స్ చూస్తే 92.1% పాపులేషన్ స్క్రీన్ చేశాం. ఐడీస్ కూడా క్రియేట్ చేస్తున్నాం. 6.7 crore పేషెంట్స్ రికార్డెడ్ డిజిటల్ ఫర్ 3.6 crores. ఇది కూడా ఒకసారి రిపిటేషన్స్ అన్నీ ఉంటాయి. ఎన్ని యూనిక్ కూడా తయారు చేస్తున్నాం. ఏఐ డాక్టర్ ఇంప్లిమెంటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్స్ని కూడా పెట్టి ఇది చేస్తాం. ఇవన్నీ వస్తే మనకు ఒక క్లారిటీ వస్తుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ దీనికి లింకింగ్ విత్ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇది హిస్టరీ. అందరికీ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి 2.5 లక్షల రూపాయలు ఇన్సూర్ చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇంతవరకు ఎక్కడ చరిత్రలో ఎవరు ఆలోచన మనం చేశాం. అది కూడా తొందరలోనే ఆపరేషన్కి వస్తుంది. పేదవాళ్ళకి 25 లక్షలు. ఆల్ ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో ఆల్ ఫ్యామిలీస్, ఆల్ ప్రొసీజర్స్, మెడికల్ ప్రొసీజర్స్ 3,257 ప్రొసీజర్స్ పెడుతున్నాం. టోటల్గా 1,63,00,000 కుటుంబాలని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. 5,02,00,000 మంది ఇండివిజువల్స్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇక్కడ సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ హెల్త్ డేటా ఫ్రమ్ పబ్లిక్ ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నీ కూడా తీసుకొని టోటల్గా ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్లో యాన్యువల్ కవరేజ్ 25 లక్షలు పేదవాళ్ళందరికీ. అందులో కవరేజ్ టైప్ వచ్చి ఫుల్లీ అష్యూరెన్స్ మోడ్ ఓన్లీ, హైబ్రిడ్ మోడల్ తీసుకున్న 2.5 lakhs అందరికీ. మిగిలిన వాళ్ళందరికీ పూర్ పీపుల్కి మాత్రం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు ఇస్తాం. ఇంకొక పక్క టార్గెట్ బెనిఫిషరీస్ 1.43 crores, 4.3 crores ఇది వస్తారు. ఇవన్నీ ఎన్ని డిసీజెస్ ఇచ్చాం, ఎన్ని ఇచ్చాం. ఆల్ ప్రొసీజర్స్ ఇప్పుడు ఉండేటి అన్నీ కూడా పెట్టి ఈ రెండు కూడా అనుసంధానం చేసి ఇది లాజికల్గా తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆపరేషనల్ ఎక్సలెన్స్ ఇక్కడ వచ్చే సీమ్లెస్ హెల్త్ కేర్ డెలివరీ, ఎండ్ టు ఎండ్ క్యాష్లెస్ కేర్. అదే సమయంలో 6 hours ప్రీ ఆథరైజేషన్, 15 days క్లెయిమ్ సెటిల్మెంట్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్యూయల్ జోన్ మేనేజ్మెంట్. ఇప్పుడుండే సిస్టమ్ ప్రకారమే ఎక్కడా ఇబ్బంది లేకుండా రియల్ టైం కాబట్టి గవర్నమెంట్ కూడా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా డబ్బులు రిలీజ్ చేయడం కానీ, ఎందుకంటే ఇది హాస్పిటల్ అయితే వాళ్ళు కొన్ని రోజులు భరిస్తారు కానీ ఇది ఇన్సూరెన్స్ కాబట్టి ఎక్కడా ప్రాబ్లం రాకుండా అవన్నీ కేర్ తీసుకుంటున్నాం. అవన్నీ కేర్ తీసుకొని పర్సనల్గా మేము మానిటర్ చేసుకొని ఇది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పుడు అధ్యక్ష ఒక విజన్తో ముందుకు పోతున్నాం. ఒక విజన్తో ముందుకు పోయినప్పుడు కొంతమంది ఏమీ తెలియకుండా ఏదో రాజకీయం చేయాలని, అంటే హిస్టరీ తెలియదు, హెల్త్లో ఏం జరిగింది తెలియదు, ఏదో మేము చేసామని తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. నేను అందుకే ఈ విషయంలో కూడా చాలా క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ కావాలి. అవి మెడికల్ కాలేజీలు కావచ్చు, అదే మరి హాస్పిటల్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా క్వాలిటీ హెల్త్ కేర్ కోసం ఈరోజు మీరు చూసినప్పుడు నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఇది ఓవర్ వ్యూ మెడికల్ కాలేజ్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 95-96లో 6 కాలేజీలు ఉన్నాయి. 2004కు వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 8 కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాం. ఇక్కడ తెలంగాణలో తీసుకొచ్చాం.
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని 23 జిల్లాలకు 23 మెడికల్ కాలేజీలు పెట్టింది మొదటిసారి ఇండియాలో, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దట్ టు హ్యాడ్. దానివల్ల 15 కాలేజీలు అయినాయి. 2008-9కి అవి 18 కాలేజీలు, 3 కాలేజీలు పెరిగాయి. 14-15 తర్వాత వచ్చిన గవర్నమెంట్లు దాన్ని ఇంకొక 6 కాలేజీలు పెంచారు. మళ్ళీ నేను 19-20కంతా 5 కాలేజీలు పెంచాం. 24-25కి అవి 36 కాలేజీలు అయినాయి. ఇప్పుడు మొత్తం కలిసి 38 కాలేజీలు వచ్చే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ 18, ప్రైవేట్ 18, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ 1, గీతం 1. ఈ 36 కాకుండా 2 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ 1, గీతం 1 డీమ్డ్ యూనివర్సిటీ, మొత్తం కలిసి రాష్ట్రంలో 38 ఉన్నాయి. ఇది చరిత్ర. అయితే ఏదో మీద చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఫేక్ న్యూస్ పెట్టి ఫేక్ ప్రచారం చేసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలుగా ఉంటాయి. దిశ నెక్స్ట్ మీరు ఒకసారి చూస్తే ఇది ప్రాజెక్ట్ స్టేటస్. 2020-21 17 మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పి అనౌన్స్ చేసి వీళ్ళు ఖర్చు పెట్టింది 1550 కోట్లు, 18%. దీనికి కావాల్సింది మొత్తం కలిసి 8480 కోట్లు కావాలి. 8480 కోట్లు కావాలంటే వీళ్ళు ఖర్చు పెట్టింది 1550 కోట్లు. అదే సమయంలో ఇదే స్పీడ్లో కానీ పనులు చేస్తే లాస్ట్ ఎలక్షన్ ముందు 347 కోట్లు రిలీజ్ చేశారు. అయితే నేను వచ్చిన తర్వాత దగ్గర 787 కోట్లు రిలీజ్ చేశాం. నేను విధ్వంసానికి ఎప్పుడు పోను. వీళ్ళు కానీ విధ్వంసం చేసినా దాన్ని కరెక్ట్ చేయడానికే పోతాను. నేను అందుకనే ప్రజావేదిక అట్లనే పెట్టా, విధ్వంసానికి చిహ్నంగా ఉండాలని. అదే విజయనగరంలో నేను ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే బెస్ట్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి అనుకున్నాం. దాన్ని మార్చి సాలూరు తీసుకెళ్లారు. కానీ సాలూరు తీసిపోయాడు కాబట్టి నేను అడ్డం పడాలని నేను పడను. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ప్రజా ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం అలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం. ఈరోజు 11 మెడికల్ కాలేజీలు మీరు చూస్తే ఆయన కట్టినట్టుగానే కడితే ఇంకో 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు మనుషులు బతకాలి, ఆ తర్వాత కాలేజీలు వస్తాయి. అందుకే నేను ఆలోచించింది ఏంటంటే ఈ 11 కాలేజీలు ఆపరేషన్లు ఇచ్చేయాలనే ఉద్దేశంతో అన్నీ కూడా డీఫంక్ట్ అవుతా ఉంటే 787 కోట్లు ఇచ్చాం. 787 కోట్లు ఇచ్చి ఆ 6 కాలేజీల్ని కంప్లీట్ చేసి ఆపరేషన్లు ఇచ్చేసి మిగిలిన 10 కాలేజీలు 11 కాలేజీలు ఆలోచిస్తున్నాం. అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టు వదిలిపెట్టి కడం 10 కాలేజీలని పీపీపీ మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది, బెటర్ క్వాలిటీ, ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 18% ఖర్చు పెట్టారు లాస్ట్ వరకు. మనం 9% ఖర్చు పెట్టాం 1 ఇయర్లో. ఆయన 5 ఏళ్ళు ఖర్చు పెట్టింది 18% అయితే 1 ఇయర్లో మనం 9% దానికి కూడా ఖర్చు పెట్టాం. ఆ నుంచి బకాయిలు పెట్టినటువంటి ఎన్టీఆర్ వైద్య సేవకు డబ్బులు కూడా మనమే ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఏ కాలేజ్ ఆయన మాట్లాడినట్టు మీరు చూసినప్పుడు చూస్తే 487 కోట్లు కావాలి రాజమండ్రికి, 81 కోట్లు ఖర్చు పెట్టాడు. మనం ఇచ్చింది 53-54 కోట్లు మనం ఇచ్చాం. ఇంకో పక్క ఏలూరు 525 కోట్లు కావాలి, 136 కోట్లు ఇచ్చారు. 53 కోట్లు కావాలి, మనం ఇచ్చాం. 475 కోట్లు నంద్యాల, 75 కోట్లు, 57 కోట్లు మనం వస్తానే ఇచ్చాం. మచిలీపట్నం 206 కోట్లు, 86 కోట్లు మనం ఇచ్చాం. 550 కావాలి. అదే మరి పాడేరు 500, వాళ్ళు ఇచ్చింది 111, మనం 35 ఇచ్చాం. పిడుగురాళ్ళ 500 కావాలి, 174 ఇచ్చారు, 24 మనం ఇచ్చాం. అదే మరి విజయనగరం 500 కావాలి, 110, 73 మనం ఇచ్చాం. ఇది వాస్తవాలు ఈ విధంగా ఉంటే రకరకాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మిగిలిన కాలేజీలు కూడా మీరు ఒకసారి చూస్తే
పులివెందుల 500 కోట్లు కావాలి. ఆయన ఊరు కాబట్టి 396 ఖర్చు పెట్టాడు. అదే మరి మనం వచ్చినాక దానికి కూడా 6 కోట్లు ఇచ్చాం. ఇంకా 100 కోట్లు ఖర్చు పెట్టాలి. దానికి కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. అదే మరి అమలాపురం 475 60 కోట్లు వాళ్ళు ఇచ్చారు, మనం 63 కోట్లు ఇచ్చాం. మార్కాపురం 475 46 25. అదే మరి మదనపల్లి 475 28 43. అదే మరి 475 ఆదోనికి 47 30. బాపట్ల 505 67 22. అదే మరి పెనుగొండ 475 37 18. పాలకొల్లు 475 75 59 లక్షలు మనం ఇచ్చాం. అదే మరిగా నర్సీపట్నం 500 13 మనం 10 ఇచ్చాం. పార్వతీపురం 600 కోట్లు, ఒక పైసా కూడా ఇవ్వాల.